హాయ్ ఫ్రెండ్స్, కుప్లవారి కోడలు ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చి మనం ఏంటండి చాలా రోజులైంది ఈ వీడియోలు చేసి, ఇప్పుడు కొత్తగా వీడియోలు మిషన్ చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? అవునండి, నేను ఇదివరకు వంట వీడియోలు చేసేదాన్ని. అలాగే అంటే పిల్లలు ఏదైనా యాక్టివిటీ ఏదైనా చేస్తే అవి అలాంటివి పెట్టేదాన్ని. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే కొన్ని రీజన్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. కాకుంటే నేను చేయాలనుకుంటున్నాను. నేను ఇలా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నానండి. తీసుకుని కూడా ఒక 3 months పైన 3 months దగ్గరగా అవ్వస్తుంది. అయితే వర్క్ చేస్తున్నాను. ఎంబ్రాయిడరీ మిషన్, చిన్న మిషన్ తీసుకున్నాను. ఏ విధంగా వర్క్ చేస్తున్నానన్న చూపిద్దాము. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఆన్ చేశాను. ఇప్పుడు చూసారు కదండి, ఇది ఫ్రేమ్ సెట్ చేశాను ఇలా. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఫస్ట్ నెక్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ అండి. ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది, నేను థ్రెడ్ మారుస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ పింక్ది వేసింది, ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ మార్చి ఇప్పుడు వర్క్ జరుగుతుంది అనమాట. చూసారండి, పింక్ వేసిన లీఫ్ మీద, ఆకు మీద మళ్ళీ గోల్డ్ కలర్తో సన్నగా ఒక గీతలాగా గోల్డ్ కలర్ది వేస్తుంది అనమాట. ఇదంతా లెఫ్ట్ సైడ్ అండి. 2 partsగా వేసుకోవచ్చు. అంటే ఇది మిషన్ వచ్చేసి ఉషా కంపెనీ అండి. అది 550 అనమాట. ఇది 2 times ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. అదే 450 అయితే 4 times ఓన్లీ నెక్కే 4 times చేయాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా వర్క్ జరుగుతుంది. అయితే నిన్న పెట్టిన వీడియోలో అయితే నిన్న ఒక స్టార్టింగ్ వీడియో మిస్ అయిందండి, అలా పెట్టడం జరిగింది. ఇదిగోండి, నెక్ ఫినిష్ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్టులోని లెఫ్ట్ సైడ్ అనమాట. మళ్ళీ రైట్ సైడ్ కూడా వేసుకోవాలి. రైట్ సైడ్ వేయడానికి నేను సెట్ చేస్తాను. కరెక్ట్గా మీడియంలోకి రావాలండి. అప్పుడు నెక్ ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా కనిపిస్తుంది. మధ్యలో గ్యాప్ ముందుకు కానీ వెనకాలకు కానీ కొంచెం ఒక కుట్టు కానీ జరిగిన గ్యాప్ వచ్చినా సరే నెక్లో కంప్లీట్గా అది కలవదండి. ఎంతో కొంత గ్యాప్గా కనిపిస్తుంది. గ్యాప్గా కనిపించకుండా అసలు అక్కడ జాయింట్ చేసినట్టే కనపడుకోకుండా మనం సెట్ చేసుకోవాలన్నమాట. మిషన్లో సెట్టింగ్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అవన్నీ నేను తర్వాత ఎప్పుడైనా వీడియో పెడతానండి. చూసారు కదండి, ఇది ఉంటుంది. ఇందులో మనం సెట్ చేసుకునేది ఉంటుంది అనమాట. అంటే సైడ్కి, ముందుకి, వెనక్కి అది జరుపుకోవడానికి బటన్స్ నొక్కాలన్నమాట అండి. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా మధ్యలో వచ్చిన తర్వాతే మనం మిషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది చూపిస్తున్నాను అనమాట. చెక్ చేస్తున్నామండి, డిజైన్ ముందుకు వస్తుంది వెనక వస్తుందని చెక్ చేసి దాన్ని సెట్ చేసిన తర్వాత రైట్ సైడ్ కూడా ఇలా డిజైన్ వేస్తుంది అనమాట. ఇది మీడియంలో ఫ్లవర్ వేసేసిందండి. ఫ్లవర్స్ వేసేసి ఒక సైడ్ తల్లి లీవ్స్ అవన్నీ వేస్తుంది అనమాట. చూసారు కదండి, అది ప్లస్ మార్క్ వెళ్ళి కనిపిస్తుంది. అది ఏంటంటే ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తుంది అన్నది చూపిస్తుంది మనకి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఇస్తామండి. అది వాట్సాప్లో పలానా డిజైన్ పెడితే మీకు కొరియర్ ద్వారా డిజైన్ చేసి పంపిస్తాము. క్లాత్ కూడా మా దగ్గర అవైలబుల్ అండి. ఇప్పుడు ఏదన్నా మనకి మ్యాచింగ్ కలర్ శారీస్ మీరు పెడితే దానికి డిజైన్ను చూపించి మనకు డిజైన్ చేసి పంపిస్తామండి. మీరు నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో డిజైన్ వచ్చి చాలా బాగుంది. ఈ డిజైను చూడండి ఎంత బాగుందో. ఇది కలర్ వచ్చేసి పింక్ ఏనండి, కొంచెం లైట్ కలరు, బేబీ పింక్ లాగా ఉన్నమాట కలర్ వచ్చేసి. చూసారు, దీని మీద నిండు పింక్తో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంది. నిండు పింక్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూసారు కదండి, డిజైన్ చాలా బాగుంది. ఇది చూడండి, ఫ్లవర్ వచ్చేసి ఎంత బాగుందో, నిండుగా వచ్చిందనమాట. ఈ ఫ్లవరు మధ్యలో గోల్డ్ ఉండి ఫ్లవరు పింక్ సైడ్ లైన్ రావడం వల్ల లీవ్స్ వచ్చి కూడా పింక్ కలర్లో ఎక్కువ పింక్ని హైలైట్ చేశాను అనమాట. చాలా బాగుంది డిజైన్. చూస్తున్నారు కదండి, ఇదిగోండి, ఇది ఎంత బ్యాక్ పార్ట్. అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇదిగోనండి, చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా వచ్చింది, క్రాస్గా వేసుకున్నాము. క్రాస్ కటింగ్ చేస్తాం కాబట్టి కొంచెం నేను బ్లౌజ్లోని క్లాత్ మీదే క్రాస్గా వేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సేమ్ అదే ఫ్లవర్తో బ్యాక్ నెక్ వచ్చింది చూడండి. అదే ఫ్లవర్తో ఇంకా 2 flowers వచ్చి లీవ్స్ వచ్చినాయి అనమాట. ఇందులో గోల్డ్ అండ్ పింక్ యూజ్ చేసి ఈ విధంగా
ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగుందండి. అంతేకాదు మనకి శారీ ఏ కలర్ వచ్చింది అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. వచ్చి ఈ కలర్ అండి, చూస్తున్నారు కదండి, సేమ్ కలర్ కదా అనుకోవచ్చు. ఇది శారీ వచ్చేసి నేను కొని కూడా 4 years అయ్యిందండి ఈ శారీ కొని. అయితే బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకోలేదు. ఈ దీని మీద ఉన్న క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోలేదు, కానీ విడిగా సపరేట్గా నేను తీసుకుని బ్లౌజు స్టిచ్ చేసుకున్నాను. ఇది సర్చ్ చేయడం కంటే క్లాత్ కూడా వెలిసిపోతుంది కదా అని చెప్పి నేను వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా వేరే శారీలో ఉన్న క్లాత్ని వాడి ఎంబ్రాయిడింగ్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, శారీలో ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి అనమాట. ఇవి చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి నేను డిజైన్ కూడా ఫ్లవర్ చూస్ చేసుకున్నాను అనమాట. చూసారు కదండి, ఇదిగోండి పింక్ ఉంది, బోర్డర్ వచ్చేసి పింక్ ఉందనమాట. పింక్ అండ్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట. అందుకనే నేను డిజైన్లో కూడా పింక్ అండ్ ఇదిగోండి బోర్డర్ ఎలా ఉందో చూడండి, పింక్ అండ్ గోల్డ్ కలర్ ఉంది. అందుకని నేను డిజైన్ కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోనండి హ్యాండ్స్ పార్ట్ అనమాట. ఇది ఫుల్ హ్యాండ్కి వచ్చేసి ఫుల్గా వర్క్ పై నుండి చూడండి కింద వరకు లీవ్స్ అండ్ ఫ్లవర్స్ చక్కగా నిండుగా ఉన్నదండి. బ్లౌజు హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చింది అనమాట. ఫుల్ హ్యాండ్ ఇది చూసారు కదండి, ఫ్లవర్స్తో ఎంత బాగుందో. ఇదిగోండి ఇంకో హ్యాండ్ అనమాట ఇది. అలాగే 2 హ్యాండ్స్ ఈ విధంగా చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది కదండి డిజైన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో ఈ డిజైన్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి.